ప్రతి మాసము ప్రతిరోజు విలువైంది అయినప్పటికీ ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఈ కార్తీక మాసంలో నియమబద్ధమైన జీవనాన్ని గడపడం, అందుకై ప్రయత్నించడం ప్రాచీన కాలం నుంచి మన దేశంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో సంప్రదాయంగా కొనసాగుతూ వస్తాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తమిళనాడులో తిరువన్నామలైలో ఈ కార్తీక మాసం చివరిన పూర్ణిమ రోజున ఒక అద్భుతమైన దీపోత్సవం జరుగుతుంది. ఆ దీపోత్సవం ప్రాచీన ఋషి సంప్రదాయాన్ని బట్టి మన దేహాలన్నీ, ఇప్పుడు దేహం దేవాలయం ప్రోక్తం జీవో దేవ సనాతన అన్నట్టు, అరుణ అచలము, అరుణం అంటే జ్ఞానము, అచలము అంటే కదలనిది, అరుణము అంటే వెలుగు, అచలము అంటే పర్వతం. ఆ పర్వతం చివర్లో ఆ సంధ్యవేళ అరుణాచలేశ్వరుడికి హారతి ఇచ్చే వేళ ఆ మొత్తం పర్వతం పైన కొంతమంది తమ సంవత్సర కాలపు సంపాదనలో కొంత మిగిల్చి కర్పూరాన్ని, నేతిని ఆ కొండ శిఖరానికి చేర్చి అక్కడ వెలిగించే సంప్రదాయం ఉంది. దాన్ని దీపోత్సవం అని, తమిళంలో తిరువిళక్కు అని అంటారు. మొత్తం పర్వతాన్నే శివస్వరూపంగా చూసేది దేశంలో, దక్షిణ దేశంలో ఏమో అరుణాచలంలో అంటే తిరువన్నామలైలో, హిమాలయాల్లో ఏమో పరమశివుడు నిత్య నివాసం ఉండే కైలాసగిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం, ఇది గొప్ప సంప్రదాయంగా భావిస్తారు. అంటే దీని వెనక భావం ఏమైండొచ్చు అంటే, ఒక కొండ, ఒక చెట్టు, ఒక నీరు, ఒక నది, ఒక లోయ, ఒక ఆకాశం, ఒక సముద్రం, ఒక జీవి, ఇట్లా ప్రతిదీ కూడా దైవస్వరూపమే అని చెప్పడం వెనక భావము సమస్తాన్ని అలా చూసేటువంటి సత్సంస్కారాన్ని అలవర్చడం కోసం అయి ఉండవచ్చు. ఏది ఏమైనా జ్ఞానం అగ్నికి సంకేతమని, ఆ అగ్నిని ఈ విధంగా పూజించే ఉత్తమ సంప్రదాయానికి మూలమైన నెలవైన నెల కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చల్లటి నీళ్ళతో స్నానం చేసి వేకువనే లేచి ప్రత్యేకంగా పూజ చేస్తే సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటుందని మా పెద్దలు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అందుకని బాగా చలిగా ఉండే 4-5 గంటల మధ్యలో వెళ్ళి కోనేట్లోనో నదిలోనో దిగితే ఆహా, అదొక అద్భుతమైన అనుభవం. దిగేటప్పుడేమో ప్రాణానికి వస్తుంది, దిగిన తర్వాత ఏమో గొప్ప రిలాక్సేషన్ ఉంటుంది. అది అనుభవిస్తే కానీ తెలియదు. నీళ్లలో దిగగానే దేహం అంతా దానికి సరైన రీతిలో స్పందించి ఒక మంచి అనుభూతినిస్తుంది. అందుకని వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ విధానాల్ని జాగ్రత్తగా గన చవి చూస్తే వాటి వెనక ఏదో వాళ్ళు మనకు చెప్పదలుచుకున్న గొప్ప అంశం ఇవిడి ఉంటుందని అనిపిస్తుంది. మన ప్రకృతితో మన దేహం మమేకమై దానికి తగినట్టు ట్యూన్ అవటం దీంట్లో ఉన్నట్టు నేను గమనించాను. ఎందరో పెద్దలు చెప్పిన ఉత్తమ ధర్మ సంస్కారాల వెనుక ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. అయితే ఈ సమయంలో సాధారణంగా మన ఆయుర్వేద శాస్త్రంలో ప్రధానమైన వ్యాధులను, శరీర రుగ్మతలు, వీటన్నిటినీ 3 రకాలుగా చెబుతారు. అందులో కఫం మొదటిది. కఫం, వాతం, పైత్యం అని. కఫం అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఈ నెలలో, ఈ మంచు కాలానికి ప్రారంభంలో వర్షం గడిచిన తర్వాత మనం కనుక బాగా జాగ్రత్తగా మన దేహాన్ని శక్తివంతంగా మార్చుకున్నట్టయితే అప్పుడు మిగతా సంవత్సరం అంతా కూడా ఆరోగ్యకరంగా జీవించే అవకాశానికి మనం పాత్రలో అవుతామని, ఆ విధంగా శరీరాన్ని, మన మనసును, ఇంద్రియాలను ట్యూన్ చేసుకునే సదవకాశం బహుశా అందులో ఉండి ఉంటుంది. అంచేత మనం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నియమబద్ధమైన జీవనం గడపడం అనేది ఒక క్రమబద్ధమైన అభివృద్ధికి సోపానమని మనందరం విశ్వసిస్తే అప్పుడు దీని భావం మనకు అర్థమవుతుంది. అంచేత శివుడు ఎక్కడున్నాడు? శివుడు సమస్తంలో సర్వదా సర్వత్రా ఉన్నాడు. మరి కొండల్లోనే ఉన్నాడా? లేదు లేదు, గిరులలో, తరులలో, సజీవమైన ప్రతి దీనిలో అందట్లో ఉండే చేతనత్వాన్ని శివుడని భావించేందుకు మనకిస్తున్న పరిస్థితి ఇది.
మనం జాగ్రత్తగా సూక్ష్మతరంగా ఆ పెద్దలు మన మీద ప్రేమతో చెప్పిన వీటిని గన లోతుగా ఆలోచించి చూస్తే వాటిలో ఎన్నో సత్ప్రయోజనాలు కనిపిస్తాయి. అయితే ఇంకొకటి ఉంది. సరేనండి, వాళ్ళు చెప్పిందంతా మంచేనంటారా? లేదు లేదు. మానవ మనస్తత్వంలో ప్రతిదాన్ని దోషభూయిష్టంగా చూచి మార్చుకునేటువంటి బలహీనతలు, ఇబ్బంది ఉందనేది మనం మర్చిపోరాదు. అయితే ఇప్పుడు మనం ఒక 3 ఉదాహరణలు చెప్పుకుందాం. విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చదువుకోవటం మానేస్తామా? వీలు కాదు. దాన్ని బాగు చేసుకుని మంచి విద్యా వ్యవస్థ డెవలప్ చేసుకుంటాం. అట్లాగే వైద్యశాస్త్రంలో ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి, స్పూరియస్ డ్రగ్స్ వస్తున్నాయి, ఆ వైద్యంలో ఎంతో వ్యాపార దృక్పథం వస్తుంది, అనవసరమైన రీతిలో జనాల బతుకులతో కొంతమంది ఆడుకుంటున్నారు అన్నంత మాత్రాన వైద్యం చేయించుకోవటం, వైద్యశాస్త్ర ప్రగతి విస్మరిస్తామా, మర్చిపోతామా? అదేవిధంగా కాలుతుందని నిప్పుతో సహజీవనం చేయడం మానేయగలమా? వీలుగా. అలాగే ప్రాచీన ఋషులు ప్రవచించినటువంటి ఉత్తమ ధర్మాలను మహాత్ముల సహాయంతో నిగ్గు తేల్చుకొని వాటి మూల సూత్రాలు మనం తెలుసుకొని అనుసరిస్తూ వస్తే మనం ప్రగతి సోపానమైనటువంటి జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అంచేత ఎప్పటికప్పటికి ఋషులు ధర్మాన్ని అతి ఆధునికంగా సంస్కరించి చెప్పటం సూక్ష్మంగా గమనిస్తే తెలుస్తుంది. అందుకు గొప్ప ఉదాహరణలుగా ఎందరు మహనీయమూర్తులైనా చెప్పుకోవచ్చు. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆ అరుణాచలం దగ్గరే గిరిపాదంలోనే తమ ఆశ్రమం నిర్మితమైన తర్వాత ఎంతోమందికి చెప్పారు ఆయన, ఇక్కడ ఎంతోమంది సూక్ష్మతరంగా ఋషులున్నారు, తపస్సు ఉన్నది, ఈ అరుణగిరి అంతా నాకు ఒక అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపమే అని ఆయన యావజ్జీవితం అదే భావస్ఫూర్తితో జీవించినట్టు ఏమాత్రం దాచుకోకుండా భారతీయులకే కాదు విదేశీ కరస్పాండెంట్స్ అయినటువంటి లూయిస్ ఫిషర్, మ్యాక్స్ ముల్లర్, ఇలా చాలామంది చెప్పారు. చాడ్విక్, ఇట్లా సోమర్సెట్ మామ్, ఇలాంటి ఎందరో మంది ఆయన్ను సందర్శించినప్పుడు ఆయన ఆ గిరితో, ఆ అరుణగిరితో తనకుండే ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని వివరించారు. అదేవిధంగా వచ్చి మనం బాగా సూక్ష్మంగా గమనిస్తూ వెళితే షిరిడి సాయిబాబా నిరంతరం అగ్నిహోత్రాన్ని వేర్చారు. అది ఏమిటి అని అడిగితే మాటల్లో చెప్పకపోయినా ప్రాచీన ఋషి సంప్రదాయాన్ని బట్టి దేహం విడిచిన నా గురువుకు ప్రతిరూపమే, ఏ మంత్రంతో అయితే అగ్నిమీళే పురోహితమని ఋగ్వేదం ప్రారంభమవుతుందో ఆ అగ్ని సేవతో దానినే తన గురుస్వరూపంగా గురువు ఉన్నంత వరకు సేవించవలే, ఆయన దేహం విడిచిన తర్వాత అగ్నిని సేవించాలి, తత్పరమైనది ఉత్తమమైన శిష్యుడి పరమోన్నత పావన జీవితం అన్న ధర్మానికి అది మంచి ఉదాహరణ. అంచేత బాబావారు ఏం చేశారు, ఆయన ఉన్న సుమారు 60 ఏళ్ల పాటు తన గురువు సేవకు గుర్తుగా అగ్నిని వేల్చారు. వేల్చి ఎవరైనా కష్టమని వస్తే అందులో విభూది ఇచ్చారు. పావనమైన అగ్ని జ్ఞానానికి, జ్ఞానపూర్ణులైన గురువుకు, గురువు పొందినటువంటి భగవత్ తత్వానికి, అంతటా వ్యాపించిన ఒకటే అయిన సృష్టికాధారమైన చైతన్యానికి సంకేతంగా భారతీయులు యుగ యుగాల నుంచి సేవిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ వచ్చారు. కాబట్టి ఆ భావాన్ని సంస్మరించే పావనమైన నెల కార్తీక మాసం. కార్తీక మాసంలో దీపోత్సవం ప్రధాన అంశం. ఇళ్ల ముందు ముంగిళ్లలో వెలిగే దీపాలు మా జాతి మొత్తము జ్ఞానం వైపు నడుస్తున్నాము, మేమందరం జ్ఞానాన్ని, ఋషుల జ్ఞానాన్ని ఎక్కడ దీపం వెలిగినా అది ప్రాచీనమైన మా జాతి ఋషుల యొక్క తపస్సుకు సంకేతంగా స్మరిస్తామనే అద్భుత భావ సంప్రదాయం అందులో ఇమిడి ఉంది. కాబట్టి మనం ఇంకా లోతుగా అధ్యయనం చేస్తూ మన జీవితాలను మరింత మేలైన రీతిలో, శ్రేయోదాయకమైన రీతిలో, సర్వమానవాళికి ఉపయుక్తమైన రీతిలో గడిపేందుకు పురోగమించే ముందు ఇటువంటి ఉత్తమ భావాలు చెప్పుకోవడం శ్రేయోదాయకం అనే భావనతో మనం ఈ సత్సంగం చేసుకుంటాం. అగ్నిస్వరూపులైనటువంటి ఋషులందరూ మీ చైతన్య రూపంలో ఉన్న వారందరికీ శిరస నమస్కరించి, పూజ్యులైన మాస్టర్ని, సాయినాథుల వారిని, అరుణాచల ఋషి అయిన రమణ మహర్షిని, మన జాతిని ప్రభావితం చేసిన రామకృష్ణ పరమహంస, మన ప్రాంతంలో ఉద్భవించిన వెంకయ్య స్వామి లాంటి సత్పురుషులందరినీ ఈ చల్లని వేళ సంస్మరిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.